ఈ టుకుడే టుకుడే గ్యాంగ్ కి మొత్తం పరోక్షంగా లాజిస్టిక్స్ సప్లై చేయడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయండి. సో ఇదొకటి ఉంది. ఇంకా మనం చూసుకుంటే కాంగ్రెస్ బలోపేతం అవుతోంది, అది వాస్తవం. మీరు దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ తమిళనాడులో కూడా వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు. సో అందు గురించి మిగతా ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ భారత్, రాజస్థాన్ లేకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. అక్కడైతే స్ట్రైట్ ఫైట్స్ ఉంటుంది. సో అందు గురించి కాంగ్రెస్ పని అయిపోయింది, లేకపోతే బీజేపీ మళ్ళీ 400 సీట్స్ ఇటువంటి పెట్టుకోకుండా బీజేపీ వాళ్ళు నిత్యం 24/7 వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉండాలి. సో అందు గురించి నేను అనుకోవడం రాను రాను ఇట్ విల్ బి లైక్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అవబోతోందండి. సో ఈవెన్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్ట్రాంగ్ లీడర్స్ ఎవరెవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీజనల్ పార్టీస్కి, వాళ్ళకి ఇంకా ఆస్కారం లేదనుకుంటున్నాను. వాసుదేవన్ గారు, వెంకట్ ప్రసాద్ గారు, ఇక్కడ మనకి మన తెలుగు సినిమాలో రావు రమేష్ అని రావుగోపాల్ గారు అబ్బాయి అంటాడు. ఆయన డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన కళ్ళ ముందే కూతుళ్ళ రూపంలో, కొడుకుల రూపంలో, బంధువుల రూపంలో తిరుగుతుంటారు, ఇంట్లో తిరుగుతుంటారు. నాకెందుకో అది ఇక్కడ యాప్ట్గా సరిపోయింది అభిషేక్ బెనర్జీ విషయంలో. ఆవిడ గుర్తించలేకపోయింది పాపం. రెండోది, ఆవిడ కళ్ళ ముందు పొర కమ్మేసింది, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏర్పడుతుంది, నేను ప్రెసిడెంట్ అయిపోతాను. ఆవిడకి ఎవరో ఏ మంత్రగాడో తంత్రగాడో చెప్పినట్టున్నాడు, ట్రాన్స్లో గెలిపోయింది ఆవిడ. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆవిడకే కాదు, ఆయన చెప్పిన రావు రమేష్ గారు చెప్పిన డైలాగు మీరు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఇంకా మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ ఆవిడకి మమతా బెనర్జీకి ఏంటంటే అసలు ఆవిడకి పవర్ పోవడానికి ముఖ్యమైన కారణం ఆవిడ అహంకారం. అంటే రాజకీయ అంటే పవర్తో పాటు వచ్చేసిన మదం ఏదైతే ఉంటుందో అది ఓడగొట్టిందండి. సో అక్కడ ఆవిడ షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ ఫర్ బంగ్లాదేశీస్. ఎందుకంటే నేను చూసిన ఒక ఈ మధ్య ఏదో రిపోర్ట్ ఏదో వచ్చింది. సో షీ డిడ్ హర్ ఎంఏ ఫ్రమ్ ఇస్లామిక్ స్టడీస్. షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ టు మైనారిటీస్ ఆర్ ముస్లిమ్స్ దేర్. అండ్ ఒక ఓట్ బ్యాంక్, డెడికేటెడ్ ఓట్ బ్యాంక్గా కల్టివేట్ చేసుకుంటూ వచ్చింది. అందు గురించే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని బార్డర్ ఏరియాస్ మాకు ఇవ్వండి అంటే అసలు ఆవిడ ఇవ్వకుండా ఆపి ఇల్లీగల్ మైగ్రేషన్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే డెఫినెట్లీ మమతా బెనర్జీ శకం అయిపోయింది ఇంకా. సో ఆవిడకి ఆ ఒంట్లో ఇంకా ఓపిక లేదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతోంది ఆవిడకి మోదీ గారి కంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న ఆవిడ. అయినా ఆవిడ వీక్నెస్, ఆ షేకీనెస్ అవన్నీ తెలుస్తోంది. మోదీ గారు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఎప్పుడైతే ఫిజికల్లీ ఫిట్ లేడో, చాలా వీక్ గా కనిపిస్తారో, ఈ క్యాడర్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతారండి. సో ఆ కోణంలో చూసుకుంటే అండి ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ నెరేటివ్ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అవన్నీ అయ్యే పని కాదు. నెక్స్ట్ మిగతాది యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ నేను అనుకోవడం అక్కడ సిపిఎం ఆఫీసులు ఓపెన్ చేశారు, లెఫ్టిస్ట్ లో స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆఫీసులు ఓపెన్ చేశారండి. చాలా సంతోషంగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి, మా ఆఫీస్ ఇది, ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం మాదే ఆఫీసు, అలాగే 200-300 సిపిఎం 1500 ఆఫీసులు ఓపెన్ చేసింది. ఇమాజిన్ ఏ స్థాయిలో కబ్జా పెట్టింది ఆవిడ. ఎప్పుడైనా సరేనండి, మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి వాద వివాదాలు ఎప్పుడు ఉంటాయండి. తర్కశాస్త్రం కూడా మనకు ఉంది. ఎందుకంటే మనం ఒకటే వన్ డైరెక్షన్ ఉండదు. అపోజిషన్ కూడా ఎప్పుడు ఉండాల్సిందే. స్ట్రాంగ్ అపోజిషన్ ఉండడము డెమోక్రసీకి మంచిది, దేశానికి కూడా మంచిదేనండి. సో అది అపోజిషన్ని నాశనం అయిపోయేటట్టు ఎప్పుడు చేయకూడదు. అంటే మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తా, అపోజిషన్ ఉండాల్సిందే, కానీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చే శక్తులతో కలిసి అపోజిషన్ ఉండకూడదంట. అది అంటే మన దేశానికి ఏది ముఖ్యమో, దేశ హితం గురించి ఫైట్ చేయడము, ప్రజల రైట్స్ గురించి ఫైట్ చేయడము ఎప్పుడు ఉండి తీరాల్సిందేనండి. సో ఎందుకంటే పవర్ లో ఉండే వాళ్ళు ఎప్పుడో రైట్ అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారని లేదు. ఎవరు పవర్ లో ఉన్నా కొన్ని తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని ఎండగట్టే బాధ్యత అపోజిషన్ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి అపోజిషన్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, కానీ తప్పులు చేయడానికే అదే అధికారంలో ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని మమతా బెనర్జీ త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఆవిడ నమ్మి మనసు వాచ కర్మణ ఆచరించారు.
ఎక్కడా కూడా తన పాలసీస్ నుంచి ఆవిడ డివియేట్ కాల. రేపు పొద్దున ఆవిడ ఏ మొహం పెట్టుకొని బంగ్లాదేశ్ వాళ్ళకి ఎదురుపడతారు? తారిక్ రహమాన్కి ఏం చెప్తారు? సారీ బాస్, నేను చేయలేకపోయాను, నీ వైపు నుంచి నువ్వు చేయి, ఐఎస్ వాళ్ళని పిలుచుకో, డీప్ స్టేట్ని పిలుచుకో అని చెబుతుందా? ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వాసు గారు, ఆ రిటర్న్ వెళ్తున్న వాళ్ళు పాపం వీళ్ళు చొరబాటుదారులు అంతా కూడా వాళ్ళు ఓపెన్ గా మీడియా ముందర చెప్తున్నారు, మేము మళ్ళా వస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మాకు మమతా బెనర్జీ హామీ ఇచ్చింది, ఆమె మళ్ళా వస్తుంది పవర్ లోకి, కనుక మేము కూడా మళ్ళా వస్తాం ఇండియా కానీ ఓపెన్ గానే చెప్తున్నారు వాళ్ళు. అంత ఆశ ఉంది అంటే మమతా బెనర్జీ వాళ్ళకు అంత బాగా చూసుకున్నది వాళ్ళని. కనుక అది ఒక డ్రీమ్ వాళ్ళది, ఏది గ్రేటర్ ఇది అంతా కూడా ఒక అంటే మీనింగ్లెస్ థింగ్స్ ఇవన్నీ కూడా జరగనివి ఎప్పుడు కూడా. భారత్ ఎంత బలంగా ఉంది, అంత సులభమైన విషయం అయితే కాదు. కానీ ఏది ఏమైనా మమత బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ అసెంబ్లీలో వీళ్ళకు ఏదైతే 2/3 54 సంఖ్య ఉంటే చాలు వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేస్తుందండి. ఎవరు వాళ్ళ అధ్యక్షులు చెప్పారా, లెటర్ ఇచ్చారా లేదా అనే వాటికన్నా నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో డెమోక్రసీలో నంబరే ప్లే చేస్తుంది. కనుక 54 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఋతువ్రతతో ఉంది కనుక ఇప్పుడు ఒరిజినల్ టీఎంసీ ఇదే అవుతుంది. కనుక ఆమె మీద పడబోయే పెద్ద దెబ్బ ఇప్పుడు ఏంటి అంటే టీఎంసీ తనతోటి ఉండట్లేదు కనుక తాను ఇంకో పేరు పెట్టి మమతా టీఎంసీ ఏదైనా పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇప్పుడు సిఐఏ, ఎన్ఐఏ దాడులు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, షౌకత్ మౌలా అని చెప్పేసి. అంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేది, దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక స్కూల్లో మీరు చూశారు, ఆ స్కూల్లో ఏంది బెడ్రూమ్ ఉండడం ఏంది, దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డబ్బు, కండోమ్స్ లాంటివి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, పాలన ఎట్లా ఉన్నది బెంగాల్లో అనేది ఇవన్నీ బయట పెడుతున్నటువంటి విషయం. కనుక ఈ యొక్క బయటి దేశాలతో లేకపోతే డీప్ స్టేట్ తో ఉన్నది ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసింది, కేంద్రము రాష్ట్రము ఒక్కటిగా ఉన్నారు కనుక ఈ థ్రెట్ ఉండదు. ఎక్స్టర్నల్ థ్రెట్ అయితే అయిపోతుంది, కానీ ఇంటర్నల్ గా చేయాల్సిన శుద్ధి కార్యక్రమం అంటాం కదా, అది చాలా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అఫీషియల్స్ కూడా పొల్యూట్ అయిపోయారు అక్కడ పూర్తిగా. అంటే పాలన అంటే ఇట్లనే ఉంటుందేమో అని ఓపెన్ గానే డబ్బులు తీసుకోవాలి, పనులు చేయాలి, చేస్తే చేయాలి, అయితే బెదిరించాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కనుక చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అలా కాదు, డెమోక్రసీ అంటే ఇలా ఉంటుంది, పరిపాలన అంటే ఇలా ఉంటుంది, ప్రజలకే అన్ని హక్కులు ఉంటాయి, ప్రజలే సుపీరియర్ అనేటువంటి ఒక స్థితి రావడానికి ఇంకా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికన్నా నేను చూస్తున్నది ఏంటంటే భారత్ యొక్క సంస్కృతికి కేంద్రం కూడా బెంగాల్. కనుక కల్చరల్ రివైవల్ ఒకటి బెంగాల్లో జరగాల్సింది. కనుక కాళీ యొక్క కల్చర్ ఏదైతుందో బెంగాల్ చాలా అద్భుతమైన కల్చర్. అక్కడే ముస్లింలకు వీళ్ళకు కూడా ఏం థ్రెట్ లేదు అట్లాంటిది. మా మతతత్వం కూడా చాలా తక్కువ. ఎందుకు అని అంటే అక్కడ బెంగాలీ కల్చరే అలాంటిది. ముఖ్యంగా మీరు మనకు గుర్తుండాలి, బెంగాల్ విభజన జరిగినప్పుడు ఇద్దరు బాగా కలిసి బెంగాల్ ను ఒక్కటి చేశారు. బంగ్లాదేశ్ ని విడగొట్టినప్పుడు 1905 అనుకుంటాను, వందే మాతరం ఉద్యమం అప్పుడే ఇది. కనుక వందే మాతరం ఉద్యమము హిందువులు కాదు చేసింది, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి, ఇది బెంగాలీ గేయం. అది ఆ బెంగాలీ అనేది వాళ్ళని ఒక్కటి చేస్తుంది. ఇది అదొక సంస్కృతి అక్కడ వాళ్ళ ఉంది. వాళ్ళు ఒక్కటై పోరాడి, ఎవరు ఒకటి అంటే హిందూ ముస్లింలు ఒక్కటిగా పోరాడిన అద్భుతమైన మూమెంట్ అదే అన్నట్టు బెంగాల్లో. కనుక వందే మాత్రము ఒక్కటి చేసింది. తిరిగి బంగ్లాదేశ్ తిరిగి కల్పక తప్పలేదు. కానీ తర్వాత అదే వందే మాత్రం ముక్కలైంది, బంగ్లాదేశ్ కూడా ముక్కలైంది. ఇది ఆ అక్కడ ఉన్నటువంటి కనుక కల్చరల్ రివైవల్ ఏదైతుందో ఇది చాలా జరగాల్సినటువంటి అద్భుతమైన సంస్కృతి బెంగాల్ సంస్కృతి. ఇది కూడా నేను చూస్తున్నాను. దేశానికి ఎన్నో అందించినటువంటి ఇది కనుక కొత్త పాలన ఏదైతుందో పాత ట్రెండ్స్ ను పక్కకు పెట్టి మళ్ళా సరికొత్త పాలన. ఈవెన్ సిపిఐ, సిపిఎం కూడా 30 ఏళ్ళు పరిపాలించారు.
తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కొంత పీరియడ్ మాత్రమే 15-20 years కూడా లేదు అది. కనుక ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే సుమారుగా 35-50 ఏళ్ళు ఒక భిన్నమైనటువంటి పాలన. దేశంలో అంతా ఒకలాక్కుంటే ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి. అలాంటి పరిపాలన బెంగాల్ ప్రజలు చూశారు. కనుక బెంగాల్ ప్రజలు ఇప్పుడు మేల్కొనాల్సింది ఇది కాదు అసలైన పరిపాలన అంటే అని. కనుక ఈ కొత్త ప్రభుత్వం ఇది చూపించాల్సిన స్వయందు అధికారి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే కేంద్రం చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. బార్డర్స్ క్లోజ్ చేసే పనులు ఇవన్నీ ఎలాగూ చేయాల్సిందే. కానీ డెవలప్మెంట్ విషయంలో బెంగాల్ను కనుక కాస్తంత ఫండింగ్ అది జరిపి మళ్ళా దాని కనుక ఇది చేస్తే పోటీ పడగలరు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీ పడగలరు. సో నేను ఆ యాంగిల్లో చూస్తున్నానండి. ఇవన్నీ పోవాలి. ఏమంటే మళ్ళీ ఈ రివెంజ్ టేకింగ్ కనుక జరిగితే, ఇప్పుడు అక్కడక్కడ ఇళ్లలో బాంబులు అవి బయటకు వస్తా ఉన్నాయి, ఇప్పుడు రేట్స్ జరుగుతా ఉన్నాయి, ఇప్పుడే మీడియాలో కూడా వస్తుంది. ఈ బాంబ్స్ ఈ కల్చర్ కనుక రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, రక్తపాతం అవుతుంది. కనుక బెంగాల్లో దీన్ని కానివ్వకూడదు. ఏ పార్టీ అయినా సరే అది అసలు ఆపేసేయాలి. కక్ష సాధింపులు కూడా ఆపేసేయాలి. పూర్తిగా పాలన పైన దృష్టి పెట్టాలి. సరే దీన్ని వీక్ చేయడానికి కొన్ని పాలిటిక్స్ ప్లే చేస్తుంది బీజేపీ, కానీ అదే ధ్యేయంగా ఉండకూడదు. మమతా బెనర్జీని పూర్తిగా ముక్కలు చేసి రోడ్ల మీద పడేయాలి కాదు. ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ వైపు రావాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ చూస్తున్నాను సార్. అంటే నాకు పెద్ద అవగాహన లేదు దాని గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను అప్పటికి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు జర్నలిజంలోకి. ఒక ముఖ్యమంత్రిని దింపేసి తర్వాత ఆయనే మా నాయకుడని ఆయన బొమ్మ పెట్టుకుని తర్వాత ఆయన ప్రతి ఏడాది ఆయన జయంతికి వర్ధంతికి కీర్తిస్తూ ఉండే కల్చర్ని యాజ్ ఇట్ ఈజ్ వెస్ట్ బెంగాల్లో రెప్లికేట్ చేస్తుందేమో. ఆవిడే మా నాయకురాలు, ఆవిడ మించి మాకు డైరెక్షన్ ఇవ్వగల వాళ్ళు ఎవరు, మా మార్గదర్శి, వాట్ నాట్, మా భవిష్యవాణి అంతా ఆవిడే అని చెప్పి నేను మర్చిపోయాను సార్. ఆ రాష్ట్రాలు నాకు గుర్తులేదు, బట్ మీకు గుర్తుండి ఉండాలి. లేదు, నాకు కూడా ఐడియా లేదండి ఆ విషయం. మరి వారు చెప్పాలి. బాజీ గారికి ఐడియా ఉన్నట్టుంది. అవన్నీ చెప్పుకోవడం ఎందుకు సార్, అన్ని తెలిసిన సబ్జెక్టులే. కాకపోతే ఇప్పుడు అదే పందాలో బెంగాల్లో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరైతే అతను ఉన్నాడో మా అడ్వైజరు, మా సలహాదారులు, మా చైర్పర్సన్ మమతా బెనర్జీ అని చెప్పేసి కూడా లెటర్లో మెన్షన్ చేశాడు. నేను ముందే చెప్పాను. సో ఆ పరిణామాలు జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడక్కడ దీది మమతా బెనర్జీ ఉన్న అభిమానాలు ఉన్న ప్రజల్లో ఉంది కొంతవరకు. మరి దాన్ని పోగొట్టుకోలేరు కదా వీళ్ళు. దాన్ని చాలా చాకచక్యంగా చాలా దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితుల్లోకే వెళ్తారు వీళ్ళు, తిరుగుబాటు నాయకత్వం. కాబట్టి ఏంటంటే ఈ సింబల్ మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, మరి ఈసీ ఆ సింబల్ ఎవరికి ఇస్తుంది, మరి ఈవిడ అందుకే జాగ్రత్త పడుతూ కమిటీలందరూ నాతోనే ఉన్నారు, కమిటీలు పార్టీ అంతా కూడా కేడర్ అంతా నాతోనే ఉన్నారని చూపించుకోవడం కోసం వెంటనే ఎక్కడెక్కడైతే ఈ తిరుగుబాటుదారులకు అనుకూలంగా ఉన్న కమిటీలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసిపడేయడంగా సార్. వాళ్ళందరూ బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు, ఇంకేముంటాయి కమిటీలు. అందుకని మీరు మాట్లాడితే బంగ్లాదేశ్ వాసుదేవన్ గారు, మీరు బంగ్లాదేశ్ మీద ఫోకస్ పెట్టబాకండి, పోయేవాళ్ళు పోతారు. మనం బెంగాల్ని సంరక్షించుకోవాలి. ఇప్పుడు బెంగాల్ అన్నది చాలా గొప్ప రాష్ట్రం. అది వెస్ట్ బెంగాల్ కేవలం మన దేశ ఒక జాతీయ రాష్ట్రాన్ని ఒక కామెడీ పీస్ లాగా మార్చింది. అదొక్కటే కాదు, ఇంకా వేరే కోణంలో చెప్తాను నేను. దేశంలోనే అత్యధిక రైస్ పండించే రాష్ట్రం బెంగాలు గతంలో. ఇప్పుడు మన తెలంగాణ, పంజాబ్, తెలంగాణలో వచ్చినాయి, కానీ గతంలో అత్యధిక బియ్యం పండించే రాష్ట్రం బెంగాలు. అట్లాగే కల్చర్ వైజ్ గా చూసినా కానివ్వండి, అక్కడ ఇండస్ట్రీలు, మీకు చిన్న నట్టు కావాలన్నా బోల్ట్ కావాలన్నా బెంగాల్లో తయారవుతుంది. హౌరాలో మీకు అనేక చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. అనేక ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో ఉన్న కార్మిక శక్తి, వాళ్ళ యొక్క ఇది చాలా అమోఘమైన కార్మిక శక్తి ఉంది, మ్యాన్ పవర్ ఉంది. దాన్ని వాడుకొని ఇండస్ట్రియలైజేషన్ జరగాల, బెంగాల్ అభివృద్ధి చేయాల. ఇండస్ట్రియలైజ్ గా జరగాల, ఎడ్యుకేషన్ వైజ్ గా జరగాల. ఎడ్యుకేషన్ వైజ్ గా చాలా వెనకబాటులో ఉంది బెంగాల్. సో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. బెంగాల్ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. ఉందో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి ఖరగ్పూర్ అండ్ చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను చెప్పేది జనంలో
మన వాళ్ళు వెళ్ళి చదువుతున్నారు ఐఐటి ఖరగ్పూర్లో. అక్కడ నేను మాట్లాడుతుంది బెంగాలీ ప్రజలు ఇంకా ఫార్ బిహైండ్ ఉన్నారు ఎడ్యుకేషన్ వైడ్గా, టెక్నికల్ గా కానీ. సో కార్మికులు కానివ్వండి, ఈ ఏదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో చాలా మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది బెంగాల్ ఈ కార్మిక వర్గంలో. ఇండస్ట్రీస్ రావాలి. తర్వాత ఏదైతే ఐటీ రంగం చాలా వెనకబడి ఉంది, ఐటీ రంగంలో చాలా పూర్గా ఉంది బెంగాల్. ఇవాళ అంతా ఐటీ రంగం ఎంతో వేళ్ళునుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో బెంగాల్కి అవసరం చాలా ఉంది, ఆవశ్యకత ఉంది. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. బెంగాల్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం, రీడెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక బెంగాలుని చాలా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఈ పరగాలు ప్రతీకారాలు అయిపోయింది. చచ్చిన పాముని ఎంత చంపినా ఉపయోగం లేదు. పాము చచ్చిపోయింది, దానికి అనవసరం దాని మీద ఊహ్యాలు పన్నటం కానీ. బెంగాల్ని ఎలా డెవలప్ చేయాలి, లోటుపాట్లు ఏమున్నాయి, అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా చైతన్యవంతులు చేయాలి, ఈ అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఏంటంటే రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, ఈ 2 పువ్వులు గుర్తు ఎవరికి కేటాయిస్తుంది, మరి దీని మీద మరి ఏదైతే సింబల్స్ యాక్ట్ ప్రకారంగా ఫ్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ 2 పువ్వులు గుర్తు ఫ్రీజ్ చేసినా చేయొచ్చు. రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఫ్రీజ్ చేసి ఈ 2 వర్గాలకి 2 వేరే కొత్త గుర్తు, తాత్కాలిక గుర్తులు కూడా ఇచ్చే అవకాశం. ఇద్దరికి చెరో పువ్వు ఇచ్చేస్తారేమోనండి, 2 ఉన్నాయి కదా, ఇద్దరికి చెరో పువ్వు ఇచ్చేస్తారు. సమన్యాయం. నిజమే సార్, సమన్యాయం. గులాబీ పువ్వు ఒకరికి, మల్లె పువ్వు ఒకరికి మార్చేస్తారేమో, చూద్దాం సార్. రైట్. పేకేట్ ప్రసాద్ గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఈ సంక్షోభం నుంచి మమతా బెనర్జీ బయటపడగలదా ఫైనల్ గా? ఈ సంక్షోభం నుంచి మమతా బెనర్జీ బయటపడదు. అయితే బెంగాలీ ప్రజలండి, వాళ్ళ దురదృష్టం ఏంటంటే బుద్ధదేవ్ భట్టాచార్య గారు మోడర్నైజేషన్ చేద్దామని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అది దాని తర్వాత మళ్ళీ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ బెంగాలీ వాళ్ళు బీజేపీ మీద ఆశ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ సోనార్ బెంగాల్ చేస్తారు అని వాళ్ళు హోప్తో బీజేపీ గెలిపించారు. డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే ఆరంభ సూరత్వం కాకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అక్కడ నిజంగా సోనార్ బెంగాల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. థ్యాంక్ యూ పేకేట్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఒక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఆవిడకి ఆ గుర్తొస్తుందా రాదా తెలియని పరిస్థితి, ఒక అసందిగ్ధత. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా వీళ్ళ ఆధ్వర్యంలోని 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వాళ్ళని స్పీకర్ గుర్తించడం. సో గుర్తు వాళ్ళకి ఇస్తారా లేదా అనేది అలాగే ఈసీకి వెళ్తుంది. ఆవిడ పోరాటం స్ట్రీట్ ఫైటర్ కాబట్టి ఆవిడ పోరాటం చేస్తూనే ఉంటుంది. అన్నింటికంటే మించి ఏంటంటే ఇక్కడ మనకి ఎదురవుతున్న మినేస్, మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు. అంత తక్కువ శత్రువుని ఎప్పుడూ అంచనా వేయలేం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ 7 నేషనల్ హైవేస్ని బంగ్లాదేశ్ బార్డర్ దాకా అనుసంధానించడం వెనక నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ ఉంది. సో ఎక్కడికక్కడ స్ట్రింజెంట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకన్ అండి. ఆ మెజర్స్ ద్వారా సుపరిపాలన ఇవ్వటం. షేక్ బాజీ గారు అన్నట్టు ఇంకా పగలు ప్రతీకారాలు అయిపోయినాయి, చచ్చిన పావుని ఇంకా చంపడం అనవసరం. కానీ ఆవిడ పార్టీ చచ్చిపోలేదు. అది వానపావుని మీరు కొట్టారనుకోండి, ఒకవైపు తెగి రెండో వైపు మళ్ళీ పరిగెడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా అలాంటిదే, రెండో వైపు పరిగెడుతుంది. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అండ్ పక్క దేశం నుంచి వచ్చే చొరబాటుదారులు, వాళ్ళ వెనకాల ఉన్న ఫీల్డ్ మార్షల్, వీళ్ళందరి అంశాలని సునిశ్చితంగా పరిశీలించి అటు రక్షణ మంత్రి శాఖ, విదేశీ మంత్రి వ్యవహారాల మంత్రి శాఖ, హోంమంత్రి శాఖ సరైన చర్యలు తీసుకుంటుంది. బెంగాల్ని ప్రగతి పదంలో నడిపిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.